హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేష్ వాళ్ళ లాస్ట్ వీడియోలో చూసారు కదా! మేము పెరుమాళ్ టెంపుల్ నుంచి చిత్రగుప్త టెంపుల్‌కొచ్చాము. పక్కనే వాకబుల్ డిస్టెన్సే. అన్నీ 200 మీటర్స్, 300 మీటర్స్ లోపే ఉంటాయన్నమాట. మేము వెళ్ళే టైంకి కరెక్ట్‌గా అభిషేకం జరుగుతానింది. చాలా బాగా జరిగింది దర్శనం. చిన్న టెంపులే. పల్లవుల కాలం నాటి టెంపులు. చాలా బావుంది. ఏం ఇంకా దాని తర్వాత మేము కశ్యపేశ్వర టెంపుల్‌కెళ్ళినాము. కశ్యపేశ్వర అంటే ఇక్కడ శివాలయం అనమాట. మేము దివ్య దేశాలనే కాదు కానీ, దగ్గరలో ఏమేం టెంపుల్స్ ఉంటాయో అన్నీ చూసేసుకొని, అన్నీ కవర్ చేసుకొని వెళ్దామని అనుకున్నాము. కశ్యపేశ్వర అంటే కశ్యప మహర్షి ఉన్నారు కదా! ఆయన ప్రతిష్ఠించిన శివలింగం అనమాట ఇక్కడ. టెంపుల్ అయితే చాలా పెద్దగుంది. లోపల ప్రాంగణంలోనే చానా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అంటే వినాయక టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అమ్మవారు అంతా ఉన్నిన్నారు. కోనేరు కూడా ఉంది. చాలా పెద్దది. బావుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఒక చిన్న కరెక్షన్ ఉంది. హ్మ్. ఉల్గానంద పెరుమాళ్ అన్నాను కదా! అది ఉల్గానంద పెరుమాళ్ కాదు. ఉల్గతాండ పెరుమాళ్. అది తమిళ్ నేమ్స్ అన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా! కొంచెం కన్‌ఫ్యూజ్ అయినాను. ఉల్గతాండ పెరుమాళ్. ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత నడవలేకపోయామనమాట. ఇంకా మేము కామాక్షమ్మ టెంపుల్ దగ్గరే కార్ పార్క్ చేసినాము. ఇక నడవలేము, టిఫిన్ టైం కూడా అయ్యింది అంటే, మా ఆయన కార్ తీసుకురావడానికి ఎళ్ళినారు. మేము అక్కడే కూర్చొని కాసేపు పిల్లలు ఆడుకున్నారు. ఇంతలో మా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేస్తే, మా హేమ్‌ని మాట్లాడుతాంది. దాని తర్వాత మేము కుమారకొట్టంకొచ్చాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. పక్కనే. అది ఎట్లా ఉంటదంటే, ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి ఒక సైడ్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, ఒక పక్క కంచి కామాక్షమ్మ టెంపుల్ ఉంటాయి. మధ్యలో అంటే చూస్తే మధ్యలో కుమారస్వామి టెంపుల్ ఉంటది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. దాన్నే అందుకే కుమారకొట్టం అంటారు. ఇక్కడ కూడా మేము అర్చన టయానికి ఎళ్ళినాం. ఒక టిఫిన్ చేసేసుకొని ఎళ్ళినామనమాట ఇక్కడికి కొంచెం ప్రశాంతంగా. బావున్నింది టెంపుల్ పెద్దగా మంచిగా. మా వాడు ఎక్కడ ఏనుగులు కనిపిస్తే అక్కడంతా ఎక్కి ఆడాలంట అన్నాడు. కాసేపు ఆడుకున్నాం. ఇక్కడ పులిహోర మేము అంటే ప్రసాదం ఉండింది. కానీ మేము కొన్నాం. కొనుక్కోలే కొన్ని చోట్ల. దాని తర్వాత ఇది కంచి కామకోటి మఠం అనమాట. పీఠంలాగా పీఠాధిపతి ఉంటారిక్కడ. లోపల ఫోటోస్, వీడియోస్ ఏం అలో లేవు. అందుకే ఏం తీసుకోలేదు. దాని తర్వాత ఏకాంబేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాం. దాని తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళామనేది ఫర్దర్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను.